తల్లిదండ్రులు కొడుకును చదివించి సీఐ చేస్తే కొడుకు సీఐ నాగేశ్వరరెడ్డి మాత్రం ఆస్తి కోసం తల్లిదండ్రులను కొట్టాడు. దీంతో తన కొడుకు నుంచి రక్షణ కల్పించాలని సీఐ తల్లిదండ్రులు మంగళవారం డీజీపీకి ఫిర్యాదు చేశారు. వనపర్తి జిల్లా కిల్లా గన్పురం మండలం వెంకటాయపల్లి గ్రామానికి చెందిన రఘునాథ్ రెడ్డి బొచ్చమ్మ దంపతుల పెద్ద కొడుకు నాగేశ్వరరెడ్డి సీఐ, చిన్న కొడుకు యాదయ్య కానిస్టేబుల్, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. పెద్ద కొడుకు నాగేశ్వరరెడ్డి రాచకొండ కమిషనరేట్ మల్టీజోన్లో 2లో సీఐలో విధులు నిర్వహిస్తున్నాడు. రఘునాథ్ రెడ్డి తన ఆస్తి 30 ఎకరాల 23 గుంటలలో పెద్ద కొడుకు పేరుపై 15 ఎకరాలు, చిన్న కొడుకు పేరుపై 11 ఎకరాలు, మిగతా భూమి కూతుళ్లకు ఇద్దామని పెట్టుకున్నాడు. అయితే 15 ఎకరాల భూమి తీసుకున్న పెద్ద కొడుకు సీఐ నాగేశ్వరరెడ్డి ఇంకో 5 ఎకరాలు కావాలని తల్లిదండ్రులను కొడుతూ హింసిస్తున్నారని మనస్తాపానికి గురై చిన్న కొడుకు ఆత్మహత్యయత్నం కూడా చేసుకున్నాడు. దీంతో తమ పెద్ద కొడుకు నాగేశ్వరరెడ్డి నుంచి తమకు ప్రాణహాని ఉందని, అతని నుండి రక్షణ కల్పించి అతనిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీకి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. మాట్లాడుకొని చేసుకుందరని చెప్పినాక నేను మా అక్క కొడుకును పిలిపించిన, మా పెద్ద మంచి వాళ్ళ అక్క కొడుకును పిలిపించి అట్లేట నాగేశ్వరరెడ్డి ఉండని 4 దినాలు మీకు ఒక ఎక్కడ పోతుందని అన్నారు. లేదు మా నాకు ఇప్పుడే చెప్పియాలి అన్నాడు. చెప్పిందంటే సరిసాగం చేసుకొని రాయని చెప్పిండు. రామాంజనేయులు చెప్పిండు. చెప్పినాక నువ్వు ఇట్లా అడిగినావంట అని అడిగిండు. అయినా మామ అవుతాడు. 4 ఎకరాలు వస్తుంది మామ, పెళ్ళాళ్ళకు సరి ఎక్కడ ఇస్తా అంటున్నాడు కదా నాయన, వాళ్ళు కష్టం చేసిండ్రు కదా, ఇయ్యకోకో మాకేం బాధ లేదు, మాకు సరి 14 ఎకరాలు వస్తుంది మామ, చేసుకుంటాం అన్నాడు. అంటే నేనేం చెప్పినా, నాయన చేసుకుంటారు ఎట్లా నేను చేసిస్తాను, పెద్ద మనుషుల గోల్కరాని గోల్కొచ్చి పారకాత రాసుకొని పారకాత రాసుకున్నాక ఓ క్లాస్ అన్ని దోలుకొచ్చుకొని కొలతలు చేసుకొని మళ్ళీ దేశాలు రాసుకోండి, ఈ దేశకు నేనుంటా, ఆ దేశకు నేనుంటా, ఇక్కడ వాడు ఇక్కడ నేను దేశాలు రాసుకొని చేసుకోండి నాయన చెప్పిన. అట్లా ఇచ్చినాక ఇప్పుడు మళ్ళీ వస్తుంది నాకు ఇవ్వాలి, ఇచ్చిన దగ్గర ఎవరు చేసేది లేదు అని అందరు నాపిండు, కవులలో నాపిండు. కాకపోతే వాళ్ళు పెద్ద మనుషులు ఆయన కాయిదాలు బాగా పరిష్కాల కాయిదాలు రాసినాడు. పెద్ద మనుషులు ఉన్నారు కదా సార్, ఆ పెద్ద మనుషులను పోయి చిన్నోడు అడిగిండు, సార్ అన్నా నేను చేయించుకుంటానా నా పొలం అని అన్నాడు. అంటే వాళ్ళు ఇంకేముందిరా తచ్చిపోయింది కదా, రిజిస్ట్రాలు అయినాయి, మీ అన్న లోన్ తెచ్చుకున్నాడు, నీవు లోన్ తెచ్చుకున్నావు, చేయించుకోపని చెప్పిండు. వెంకటేశ్వర రెడ్డి చెప్పిండు, గురుమూర్తి రెడ్డి చెప్పిండు, శ్యామసుందర్ రెడ్డి చెప్పిండు, గొల్లయాదాయ చెప్పిండు. వాళ్ళని అందరిని అడిగి తూకం పోసిండు. కౌలు రైతు 10 దంచల తూకం పోసిండు. 5 ఎకరాలు 2 సార్లు దున్నిచ్చిండు. ఇప్పుడు 30 వేల చిల్లర అయింది ఖర్చు. అయినాక పోపించినాక వచ్చి ఇప్పుడు అందరిని ఊళ్ళా మొత్తం ఎన్ని ట్రాక్టర్లు ఉంటే అన్ని ట్రాక్టర్లకు ఎవరు పోయినా మీ మీద కేసు చేస్తా అని అందరినీ బెదిరించిండు. చుట్టుముట్టు తాండలు ఉండే తాండలను కూడా బెదిరించిండు. ప్రతి మంచికి చెప్పిండు చుట్టుముట్టు పల్లెలకు గుర్తంగా ఎవరు పోవద్దు. మా తమ్ముడు వచ్చి నువ్వు చెప్పినట్లు ఒప్పుకుంటానే మాట్లాడితే మామూలు అప్పుడు ఫోన్ చేయమన్నాడు. నేను చెప్పినట్లు వింటావా లేదా, నీవే నేర్పుకున్నావే తమ్మునికి అంటాడు. నీవే అట్లే ఎవరి దాళ్ళు చేసుకోమని సార్, లొల్లు వద్దు, నువ్వు చెప్తేనన్నా ఇంటడేమో నాగేశ్వర రెడ్డి